ఇప్పుడు ఆ అమ్మాయి మీకు కాల్ చేసింది అంతే కదా, సూసైడ్ చేసుకుంటానని బెదిరించింది. ఈ మాత్రానికి మీడియాకు వచ్చి మీరు ఆ అమ్మాయి గురించి పదే 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 చెప్పాల్సిన అవసరం ఏంటి అసలు? పదే పదే చెప్పడానికి ఏం రాలేదు మేడం. అడిగిన క్వశ్చన్స్ కి నేను ఆన్సర్ చెప్తున్నా. నా ఫైట్ వేరు. ఆ ఫైట్ గురించి అసలు ఎందుకు లావణ్యాన్ని ఎందుకు తీసుకొచ్చారు మీరు? ఇప్పుడు మీరు శ్రావ్య విషయం మాట్లాడడానికి బయటకు వచ్చారు, అవునా? వచ్చారు, మాట్లాడుతూ ఉన్నారు. ఈ సందర్భంలో మీకు లావణ్యాన్ని మీరు పరిచయం చేసుకున్నారు, ఆవిడ పరిచయం చేసుకుందో, మీ ఇద్దరికి పరిచయం అయితే జరిగింది. పరిచయం జరిగిన తర్వాత మీకు ఏమీ ఇబ్బంది లేకుండా, మీకు ఏమీ కష్టం లేకుండా ఒక్క ఫోన్ కాల్ గురించి మాత్రమే చెప్పటం కోసం మీరు మీడియాకి ఎందుకు వచ్చారు? లావణ్య విషయం మీడియాలో ఎందుకు చెప్తున్నారు? మాకు అది కావాలంతే. అదేనండి, ఇప్పుడు లావణ్య రాంగ్ కేసులు పెడుతుంది కదా. ఇక్కడ శేఖర్ భాష గారు ఫైట్ చేస్తున్నారు, అక్కడ నేనేమో శ్రావ్య గురించి ఫైట్ చేస్తున్నాను, రాంగ్ కేసు పెడుతున్నాను. అట్లా మేమిద్దరం కలిసి బయటకు వచ్చాము. అంటే ఆయన ఆల్రెడీ శేఖర్ భాష గారు బయట ఆల్రెడీ చెప్తున్నారు. నేను అక్టోబర్ 2024 అనుకుంటా మనం టీవీలో ఒక ఇంటర్వ్యూ జరిగింది. కరాటే కళ్యాణి గారు, శేఖర్ భాష గారు, నేను కలిసి నేను వేరే అదే శ్రావ్య కేసు గురించి నేను బయటకు వచ్చాను. అప్పటికి పరిచయం ఉంది, సెప్టెంబర్ లోనే పరిచయం చూపించాను కదా నేను మీకు. జస్ట్ పరిచయం అంతే. అవును, నేనేమంటున్నానంటే ఆమెతో మీకు పరిచయం అయ్యింది, కానీ ఆ పరిచయం ఏమి మీరు డబ్బులు ఎక్స్చేంజ్ చేసుకోలేదు, ఆవిడ మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు, మిమ్మల్ని ఆవిడ ఇబ్బంది పెట్టలేదు, అంతా మామూలుగా ఉంది. మరి అలాంటప్పుడు ఒక్క ఫోన్ కాల్ నేను సూసైడ్ చేసుకుంటాను అని మీతో అన్నందుకు కాను, పైగా దానికి నువ్వే కారణం అని కూడా అనలేదు. మరి అలాంటి కారణం అని అన్నది, కారణం అని చనిపోతాను అంటుంది. మీరు పోలీసులకి కంప్లైంట్ చెప్పేశారు కదా, ఇంక ఊరుకోవచ్చు కదా. మీరు ఎందుకు మీడియాలోకి ఎందుకు వచ్చారు? మీడియా వాళ్ళు ఆల్రెడీ బయటకు వచ్చింది కదండి, కెవిన్ ఎవరు అని చెప్పి అడుగుతున్నారు. శేఖర్ భాష గారు నన్ను తీసుకొచ్చారు, అదే కదా జరిగింది. అంతేగాని ఇప్పుడు రావాల్సిన క్లారిటీ ఏంటి అంటే క్లియర్ గా ఉంది, మీకు లావణ్యకి ఏ విధమైన ఆ ఒక్క ఫోన్ కాల్ తప్పితే ఏ విధమైన ఇబ్బంది లేదు. అవును. మీరు డిన్నర్ కి వెళ్ళారు కదా, ఆ డిన్నర్ కి ఆమె రమ్మని చెప్పిందా, నేను పలానా చోట ఉన్నాను రమ్మని చెప్పిందా, డిన్నర్ మీరే అరేంజ్ చేశారా? సో మ్యాటర్ ఏంటంటే ఆ రోజు శేఖర్ భాష గారు అరెస్ట్ అయిన రోజు, సో ఐ థింక్ అక్టోబర్ లోనే ఎప్పుడో డేట్, నేను గుర్తులేదు ఎగ్జాక్ట్ గా. సో అక్కడ మై హోమ్ పూజా దగ్గర కొండలు అవి ఉంటాయి కదండి, అక్కడ బిగ్ టీవీకి ఇంటర్వ్యూ ఇస్తుంది ఆ టైంలో. సో నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పి నాకు లొకేషన్ పెట్టింది, నేను వెళ్ళాను అమ్మాయి దగ్గరికి. వెళ్ళిన తర్వాత చిరుతపాలు ఏదో కనబడింది అని చెప్పేసి మియాపూర్ దగ్గర నలుగురం కలిసి వెళ్ళాము కార్లో. మళ్ళీ అంటే డిన్నర్ టైం అయినప్పుడు మామూలుగా నేను అడుగుతాను లేదా వాళ్ళు అడిగారు అనేది నాకు క్లియర్ గా గుర్తులేదు. బట్ యూజువల్ గా నేనైతే డిన్నర్ ఇప్పుడు ఇందాక అడిగాను మిమ్మల్ని లంచ్ చేశారని, అట్లా అడుగుతాను, వెళ్దామని అడుగుతాను అంతే. ఇప్పుడు నేను ఇక్కడ కూడా చెప్పింది ఏంటంటే ఆ అమ్మాయి కూడా డిన్నర్ తినే టైంలో కూడా తన కిందకి వెళ్ళిపోయింది, ఏదో ఆల్కహాల్ తాగడానికి వెళ్ళిపోయింది. ఆ పనీర్ మండి ఏదైతే ఉందో ప్యాక్ చేసేసి ఆమెకి ఇచ్చేసాను. అయితే ఆ కాల్ లో మేడం నా జీవితం నాశనం చేసే కెవిన్ నువ్వు, నేను ఎంత నమ్మాను కెవిన్ నిన్ను, అట్లా కొన్ని ఎక్స్టెన్షన్స్ అంటే కొన్ని చాలా వర్డ్స్ వెళ్ళిపోయింది, కొన్ని పదాలు బూతులు అనేవి తిట్టడం జరిగింది, ఇంకోటి కొంచెం వినకూడనివి ఉన్నాయి ఆ కాల్లో. అండ్ ఇప్పుడు వీళ్ళ మధ్య జరిగిన ఈ 4-5 నెలలకే ఆ కాల్ అంత దూరం వెళ్ళిపోయిందా అనేది నేను లాస్ట్ టైం కూడా మిమ్మల్ని అడిగాను, క్వశ్చన్ చేశాను. ఇక్కడ పాయింట్ ఏంటి అంటే ఇప్పుడు ఈ 2 కేసులకి సంబంధించి అసలు మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నేనేమి ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటే ఇట్లా అమ్మాయిలు రాంగ్ కేసులు పెడుతున్నారు, అలాంటివి పెట్టకూడదు. ఒకటి అమ్మాయి తప్ప అయినా కూడా పక్కనున్న లాయర్స్ కూడా ఈ సెక్షన్లో పెట్టచ్చు, ఈ సెక్షన్లో పెట్టని లాయర్స్ ఎంకరేజ్ చేస్తుంటారు. శ్రావ్యకి అదే జరిగి ఉండొచ్చు, లావణ్యకి కూడా అదే జరిగి ఉండొచ్చు. శ్రావ్యనే లాయర్ అయినప్పుడు ఆమెకి ఇంకొకరు చెప్పేదే ఉంది. అవును, శ్రావ్యనే లాయరు, ఆమెకి ఉండొచ్చు. పక్కన అడ్వకేట్స్ కూడా ఉంటారు. చాణక్య అని ఒక అడ్వకేట్ ఉన్నాడు, అతను కూడా పెట్టించాడు యాక్చువల్ కేసు. వద్దు అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తున్నా కూడా పెట్టించాడు. సో అలాగే మీకు ఎలా తెలిసింది ఆ సంగతి? వచ్చారు కదా, ఇప్పుడు 8th జనవరి రోజు నా గ్యాడ్జెట్ సీజ్ చేశారు మేడం, నా ల్యాప్టాప్స్ ఫోన్లు అన్ని. 10th జనవరి రోజు కేసు పెట్టారు. 8th జనవరి రోజు మాట్లాడి నా ఫోన్స్ అన్ని అమ్మాయికి ఇచ్చేస్తే మొత్తం అంతా డిలీట్ చేసుకుంది. నేను అందుకని సీసీటీవీ ఫుటేజ్ కూడా అప్లై చేశాను, రిట్ పిటిషన్. 9th రోజు మా మదర్ కూడా వచ్చారు, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చారు. పెట్టొద్దు అని మా మదర్ కాళ్ళు పట్టుకోవడానికి ట్రై చేసినా కూడా అమ్మాయి పెట్టేసింది. సో పక్కన ఉన్న లాయర్స్ కూడా ఎంకరేజ్ చేశారు. అంటే చాణక్య అనే లాయర్ కూడా ఎంకరేజ్ చేశారు శ్రావ్యకి. అయితే మరి లావణ్యకి ఎవరు ఎంకరేజ్ చేశారు లాయర్ నాకు కరెక్ట్ గా తెలియదు. పోలీసులు వాళ్ళు కూడా. లావణ్య ఏ కేసు రాంగ్ కేసు పెట్టింది? లావణ్య ఇప్పుడు పైన రేప్ కేసు రాంగ్ కేసు యాక్చువల్ గా నా ఒపీనియన్ లో. ఎందుకంటే ఈ అమ్మాయి రేప్ జరిగిన అబ్బాయి తోటి మళ్ళీ ఎందుకు మాట్లాడుతుంది?
ప్రీతి మీరు ఇంటర్వ్యూ చూసుంటే ప్రీతి ఏమంటుంది, వాళ్ళిద్దరు ఫ్లర్ట్ చేసుకున్నారు అని చెప్పి అంటుంది. ఆ అమ్మాయి రూమ్ లోకి వెళ్ళిందంట. వెళ్ళినప్పుడు మరి మళ్ళీ రేప్ కేసు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? డబ్బుల కోసం పెట్టిందా? సరే ఏదేమైనా ఇప్పుడు నాకు అర్థమవుతుంది ఏంటంటే మీరు శేఖర్ భాష మీలాంటి వాళ్ళందరూ కలిసి ఆ అక్రమ కేసులు పెడుతున్న అమ్మాయిల మీద పోరాటం చేయడానికి సిద్ధమయ్యారు. మీరు కూడా మాకు సపోర్ట్ ఇవ్వాలి యాక్చువల్ గా. మేమెందుకు ఇస్తాం? ఇవ్వం. ఎందుకు ఇస్తామంటే మంచి మంచి అమ్మాయిలు కూడా ఇట్లా చెడు అమ్మాయిలు అంటే చెడు పనులు చేస్తున్న అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరైనా బుద్ధి చెప్పాలి కదా. మేము చెప్పము, వాళ్ళకే సపోర్ట్ ఇస్తామంటారా? న్యూట్రల్ గా కూడా ఉండను. ఎక్కడ తప్పు అయితే అక్కడ తప్పని మాట్లాడతాను. మీరు తప్పైతే మీద నేను లావణ్య తప్పని ఎన్నిసార్లు మాట్లాడాను. మీకు నేను రుజువు చేయాల్సిన అవసరం లేదు. ఎవరు తప్పు అయితే వాళ్ళది మాట్లాడతాను. నేను అంతే. కాకపోతే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే మీ కేసులో అసలు అది ముళ్ళు అని తెలుసు. ముళ్ళుని తీసుకొచ్చుకొని చేతిలో గుచ్చుకొని అబ్బా నొప్పి అంటే ఎవ్వరు బాధపడరు. మీరు చేసింది అదే. అసలు లావణ్య గురించి ఎవరికి తెలియదు. 60% తెలుసు, 40% తెలుసు. మీరు ఏదో సెన్సెస్ తీసినట్టు స్టాటిస్టిక్స్ చెప్పట్లేదు. నేను చెప్పాను ఇందాక. మీరు చెప్పారు 40-60% అని చెప్పాను. కానీ నేను అనేది ఏంటంటే మెజారిటీ చూడకపోవచ్చు అని చెప్తున్నాను. మెజారిటీ చూడకపోవడం అనే ఛాన్సే లేదు. మైనారిటీ చూడకపోవచ్చు అంటే చాలా మందికి తెలుసు. చాలా మందికి తెలుసు, కొంతమందికి తెలియదు కదా. ఆ కొంతమంది తెలియని వల్ల నేను ఉన్నాను. ఒక ఇంటర్వ్యూ చూస్తే లావణ్య ఏంటో మీకు అర్థం కాలేదా? పోనీ మీ భాషలోనే అనుకుందాం. మీరు ఒక మాట అన్నారు యాక్చువల్గా ఇంటర్వ్యూలో కూడా. ఫస్ట్ లో మీరు సపోర్ట్ చేశారు లావణ్యకి. ఎందుకు? మొగుడు వదిలేసి, రాజ్ తరుణ్ అనేవాడు నా మొగుడు, నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు, నేను కెరియర్ సాక్రిఫైస్ చేశాను, ఓకే నా కుక్కలు చూసుకోవడానికి నాకు డబ్బులు లేవు అని చెప్పి ఆ ఇమేజ్ తోటి బయటకు వచ్చింది విక్టిమ్ కార్డ్ ప్లే చేసి ఆ అమ్మాయి. అది నేను చూసిన ఇంటర్వ్యూ. ఓకే ఆ అమ్మాయి ఏదో పాపం ఇక ఆ తర్వాత అసలు చూడలే మీరు? తర్వాత చూశాను, తర్వాత కొంతగా చూసుకున్నాను. తర్వాత ఆ అమ్మాయి చేసింది అదే కదా నేను చెప్తుంది, తప్పు చేస్తున్నావు అని చెప్తున్నాను కదా. తప్పు చేస్తున్నావు అని ఎప్పుడైతే మనం చెప్తామో మీరు చెప్పినా కూడా మీకు అగేన్స్ట్ అయిపోతుంది, మిమ్మల్ని కూడా తిడుతుంది. మీకేంటి అవసరం? ఇప్పుడు మేమంటే ఇక్కడ సోషల్ యాక్టివిస్టులుగా యాక్టివిజం లో ఉన్నాం కాబట్టి మేము మాట్లాడతాం. అసలు మీకు ఆ అమ్మాయి ఇంటర్వ్యూ చూసిన తర్వాత ఆమె తప్పు చేస్తుంది అని తెలిసిన తర్వాత, తప్పు చేస్తుంది ఆ టైంకి తెలియదు నాకు, తర్వాత తెలిసింది. నేను అప్పుడు చెప్పాను, అందుకనే కదా ప్రాబ్లమ్స్ వచ్చింది. చెప్పి మీరు డ్రాప్ అయిపోవచ్చు కదా, మరి ఎందుకు ఈ అమ్మాయి తోటి అని? ఒక్కొక్కల పర్సనాలిటీ ఒక్కొక్కలాగా ఉంటుంది మేడం. ఇప్పుడు శేఖర్ భాష గారు నేను ఏంటంటే మురికి అని మీరు మురికో ఏదో అనుకున్నాను, దుర్గంధం అని చెప్పి కూడా అన్నారు ఇంటర్వ్యూలో. మీరు ఎవరో ఒకళ్ళు క్లీన్ చేయాలి కదా దుర్గంధాన్ని. క్లీన్ చేద్దామని ఎవరో క్లీన్ చేయకుండా మాకెందుకులే అని చెప్పి పక్క నుంచి వెళ్ళిపోతారు. సరే మీరు క్లీన్ చేద్దామని వచ్చారు కదా. యాక్టివిజం మీరు యాక్టివిస్ట్ లాగా ఉంటున్నారు కదా, నేను కూడా యాక్టివిజం చేద్దామని వస్తున్నాను, ఒక మంచి కాజ్ కోసం. చెయ్యండి. అట్లయితే యాక్టివిజం లో ఉండేటప్పుడు విక్టిమ్ కార్డ్ ప్లే చేసుకుంటానికి. నేను విక్టిమ్ కార్డ్ కాదు, నేను ఫైటర్ కార్డే ప్లే చేస్తున్నాను. ఐఎమ్ గోయింగ్ టు ఫైట్. అండ్ ఇది కేసు కూడా వాపస్ తీయడానికి లేదు, ట్రయల్ కి వెళ్లాల్సిందే. శ్రావ్య కేసు అయినా ఇది నేను కూడా అదే చెప్తాను, ఆ అమ్మాయి పెట్టిన కేసు వాపస్ తీసుకోవద్దు, కాంపౌండబుల్ కేసు అది. కలిసాను నేను మళ్ళీ. మీకు అంత సాఫ్ట్ కార్నర్ ఏంటి? సాఫ్ట్ మేడం, ఆ కూడా కొన్ని తప్పులు చేశాడు వాళ్ళ. అంటే కొన్ని అంటే ఎన్ని? ఇప్పుడు డ్రగ్స్ విషయంలో తప్పు చేశాడు. రెండోదేమో ఎవరో అమ్మాయితో, స్వాతి అనే అమ్మాయితో మాట్లాడుతూ వాళ్ళ అమ్మని తిడుతున్నాడు. అట్లాంటివి తప్పులు చేశాడు. తను నాకు పంపించింది లావని. అన్ని విషయాల్లో నేను అతనికి సపోర్ట్ చేయట్లేదు. ఏదైతే నీకు తప్పు జరిగిందో దాని విషయంలో నేను సపోర్ట్ చేస్తాను, అంతేగాని నాకు తెలిసి ఇన్ మై ఒపీనియన్ ఆ రేప్ కేసు పెట్టడం అనేది తప్పు అని నేను అనుకుంటున్నాను. ఇటు రాజ్ తరుణ్ మీద కూడా ఒక కేసు పెట్టి మళ్ళీ ఆ కేసు వాపస్ తీసుకుంటున్నాను, తప్పైపోయింది చిన్నోడా అని చెప్పి కూడా అనింది లావణ్యనే. అలాంటప్పుడు నిజంగా తప్పు జరిగితే మరి నువ్వు కేసు ఫైట్ చేయాలి కదా. అంటే ఆ అమ్మాయి చెప్తున్నాను, కేసు ఫైట్ చేయాలి, న్యాయం నీకు రావాలి. మీరు లాస్ట్ టైం నేను ఎంత అడిగినా కూడా మీ రిలేషన్షిప్ ఏంటి, ఓన్లీ ఫ్రెండ్షిప్ అయినా అని చాలా సార్లు కూడా అడిగాను లాస్ట్ ఇంటర్వ్యూలో. అదే చెప్పాను, ఇప్పుడు కూడా అదే చెప్తాను. మీకు లావణ్యకి సంబంధించి నేను ఒక వీడియో చూడటం కూడా జరిగింది. చూపించండి ఏంటో వీడియో. నేను చూసానండి, నా దగ్గర లేవు వీడియోస్, నేను చూసాను, నాకు అదర్ పర్సన్స్ ఎవరో చూపించారు. ఏంటా వీడియో? ఆ వీడియోకి సంబంధించి మీరు తను కలిసే ఉన్నారు ఆ వీడియోలో. కలిసే ఉండటం అంటే ఇప్పుడు మీరు ఆ ఫ్రెండ్షిప్ కి సంబంధించిన ఏ ఛాయలు ఆ వీడియోలో కనిపించలేదు. ఫస్ట్ ఆ వీడియో చూపించండి, నాకే కాదు జనాలకు కూడా చూపించి నేను దానికి ఆన్సర్ ఇస్తాను. ఇప్పుడు మీ ఇద్దరు చాలా సన్నిహితంగా ఉన్నారండి, ఆవిడ చెప్పలేకపోతుంది, నేను చెప్తున్నాను, అంతేనమ్మా? ఇప్పుడు ఆ వీడియోకి సంబంధించి ఆ వీడియో ఉంది, ఉండాల్సిన వాళ్ళ దగ్గర ఉంది. ఆ విషయం మీకు తెలుసు అని నాకు తెలుసు. ఎవరి దగ్గర? ఓకే,
ఎవరి దగ్గర ఉంది ఇప్పుడు ఆ వీడియో బయటకు వస్తే గానీ మీరు ఒప్పుకోరా అనేది సన్నిహితంగా అంటే క్లోజ్ గా క్లోజ్ గా అంటే నాకు ఆ వీడియో చూపించండి ఫస్ట్ అసలు అరే మీరు చెప్పొచ్చు కదా. కాదు కాదు నాకు ఇప్పుడు నా దగ్గర లేదు అని నేను ఆల్రెడీ చెప్పాను, బట్ నేను చూసాను లేదు అనేది లేదు, eye మీరు witness చూసింది నేను కాదు, చెప్తున్నాను. మీరు అది నాకు పంపించండి లేదా మీరు చూపించండి లైవ్ అదేనండి, లో. ఏదన్నా బయటకు వస్తే గానీ మీరు బయటపడరు, అదే కదా ఫైనల్ గా. లేదు అదేం లేదు, మీరు లావణ్యకు ఒకసారి ఫోన్ చేద్దాం అనుకున్నాం కదా, ఒకసారి చేయండి. ఇప్పుడు ఆమె ఏం చెప్పారు, మీ ఇద్దరు మీరు చెప్పినంత తక్కువ ఫ్రెండ్షిప్ కాదు, మీ దగ్గర మీరు చెప్పేదానికన్నా ఎక్కువ ఫ్రెండ్షిప్ ఉంది అని ఆవిడ చెప్తున్నారు. మీరు నేను ఎవిడెన్స్ చూపిస్తేనే గానీ నేను ఒప్పుకోను అని మీరు మీరు అదే అన్నారు ఇందాక, సబ్జుడీస్ అన్నారు కదా, కోర్టులో అట్లాగే అడుగుతారు, షో మీద ఎవిడెన్స్, షో మీద ఎవిడెన్స్. అది కాదు, మీరు ఫస్ట్ ఇయరా అయిపోయిందా? ఫస్ట్ ఇయర్ అవలేదు, లాస్ట్ టైం ఒకటి చెప్పాను, మళ్ళీ మనం కలవాల్సి వచ్చింది. డెఫినెట్ గా కలుద్దాం, మళ్ళీ కలుద్దాం. ఇప్పుడు నెక్స్ట్ ఇంటర్వ్యూ ఏమవుతుందంటే, ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా ఒక వీడియో, ఆ వీడియోలు ఎవరో ఒకళ్ళు, మీరు ఆవిడో లేకపోతే ఇంకొకళ్ళు థర్డ్ పర్సన్స్ మీరు వాళ్ళకి పంపిస్తున్నారు కదా, వాళ్ళు ఎవరో ఒకళ్ళు మీడియాకి ఇస్తారు. అదేనండి, మీడియాకి ఇస్తారు, వచ్చినప్పుడు మళ్ళీ అప్పుడు మాట్లాడు, డెఫినెట్ గా మాట్లాడదాం. ఓకే, అప్పటి వరకు మాట్లాడరు, ఆ విషయం నాకు బాగా తెలుసు. క్లారిటీ ఇస్తాను దేనికైనా, మీరు అడగండి నేను ఇస్తాను. ఎందుకంటే ఆమె ఏంటో తెలిసిన తర్వాత ఆమె దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఆవిడ వల్ల నేను ఇబ్బంది పడ్డాను అని చెబితే ఎవ్వరూ మీకు సానుభూతి చూపించరు. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్, అర్థమైందా? అలాగే ఒక ప్రొఫెషనల్గా ఒక లాయర్ దగ్గరికి వెళ్ళి ప్రొఫెషనల్ రిలేషన్షిప్ని వదిలిపెట్టి పర్సనల్ రిలేషన్లోకి వెళ్ళి దాన్ని ఇంత కంపు చేసుకుని ఏది ఫీజు రిటర్న్ అడిగితే ఫీజు రిటర్న్ అడిగినందుకే ఆవిడ కేసులు పెట్టింది అంటే నేను నమ్మను, ఫస్ట్ పాయింట్. ఓకే, రెండోది ఆ విషయాన్ని ఆ 3 కేసుల దాకా తీసుకొచ్చుకోవటము, అలాగే మీరు మీ సినిమా బ్యాక్గ్రౌండ్ ఏంటో నాకు తెలియదు, మీకు బాగా సినిమా బ్యాక్గ్రౌండ్ ఉందా? బాగా ఏం లేదు మేడం, ఒక సినిమాలో ఇన్వెస్ట్ చేసిన కో ప్రొడ్యూసర్ కాదల్ అనే తమిళ టైటిల్ తెలుగు ఫిల్మ్. వాళ్ళు ఎలా తెలుసు మీకు? సునీల్ మోహన్ గుంటి అని, నేను సిబిఐటీలో చదువుకున్నా మేడం, నా ఫ్రెండ్ అతను ఐడిబిఐలో ఇప్పుడు బ్యాంక్ మేనేజర్ గా చేస్తున్నాడు. అతను పరిచయం చేశాడు డైరెక్టర్ కళ్యాణ్ జీ గోగన్ అని. ఆ కళ్యాణ్ జీ గోగన్ అనే అతని ద్వారా 3 ప్రొడ్యూసర్స్ పరిచయం, కాసిం వల్లి చైతన్య, హర్ష గద్దం శెట్టి. వాళ్ళకి మీరు పెట్టేశారు డబ్బులు. మీకు సినిమా ఫీల్డ్ గురించి పెద్దగా తెలియదు అంటే సినిమా ఇండస్ట్రీలో ఇంట్రెస్ట్ ఉంది నాకు, వద్దామని చెప్పేసారు. లావణ్యతో షార్ట్ ఫిల్మ్ కూడా తీయాలని. లావణ్యతో షార్ట్ ఫిల్మ్ కూడా ఎప్పుడు మీ పరిచయం అయ్యాక. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారు ఉంటారండి, ఏదైతే ట్రెండింగ్ లో ఉందో దాని మీద తీస్తుంటారు కదా. సో మీరు దేనిపైన తీద్దాం అనుకున్నారు? ఇదే నా కేసు విషయంలో శ్రావ్య దాని గురించి యాక్చువల్ గా ఒక షార్ట్ ఫిల్మ్ చేద్దాం అనుకున్నాను. ఆ షార్ట్ ఫిల్మ్ లో తనకి లావణ్యకి శ్రావ్య క్యారెక్టర్ ఇద్దాం అనుకుంటున్నాను. అందుకని మీకు మీకున్న లక్షణాలు చెప్తున్నా. మీరు లావణ్యని అంతగా ఆమె సైకలాజికల్ ఇష్యూస్ అంటున్నారు కాబట్టి నేను చెప్తున్నా, మీకు కూడా ఓవర్ ఎంతూజియాజం ఉంది. అలాగే ఒక సమస్యని పరిష్కారం చేసుకునే విషయంలో మీరు ఒక స్ట్రైట్ వే ఉంటే ఆ స్ట్రైట్ వేలో వెళ్ళకోకుండా చుట్టూ తిరిగి పక్క తిరిగి మెలికలు తిరిగి వెళ్తున్నారు. దానివల్ల మీరు ఇంకొంచెం ఎక్కువ సూప్లో పడుతున్నారు. దయచేసి ఇప్పటికైనా లావణ్య మ్యాటరు, ఆ మ్యాటరు, ఈ మ్యాటరు, అసలు వెళ్ళి జైలుకి వెళ్ళి అతన్ని కలవాలనుకోవటం. మేడం, ఎవరైనా చనిపోయినప్పుడు కానీ జైలుకి వెళ్ళినప్పుడు కానీ మనం వెళ్తేనే వాళ్ళకి ఆ వాల్యూ గుర్తుంటుంది. ఓకే, మనం అందరూ బాగున్నప్పుడు అందరూ వెళ్తారండి, అందరూ బాగున్నప్పుడు అందరూ వెళ్తారు. ఒక్క నిమిషం వినండి, డ్రగ్ పెడలర్ బాగుండాలని మీరు ఎలా కోరుకుంటున్నారు? మీరెంత యాంటీ సోషల్ అర్థమవుతుందా మీకు? యాంటీ సోషల్ ఏముంది దీంట్లో? హీస్ యాంటీ సోషల్ పర్సనాలిటీ. ఇప్పుడు అదే అంటున్నాను, ఇప్పుడు దాని డ్రగ్ పెడలర్ అని చెప్పేసి ఇంకా ప్రూవ్ అవ్వలేదు కదా. ప్రూవ్ అవ్వకపోవడం ఏంటి? అటెంప్ట్ టు మర్డర్ కేసు కింద తను వెళ్ళాడు యాక్చువల్ గా ఈ జైల్లో, ఈ ప్రస్తుతం ఉన్న చంచల్గూడ జైల్లో. ఇంతకు ముందు డ్రగ్స్ తీసుకున్నాడు. తీసుకోవడం కాదు, హీస్ ఎ పెడలర్. అది నేను ఇంకా కేసు సరిగా స్టడీ చేయలేదు. స్టడీ చేయకుండానే లావణ్య ఈజ్ పెడ్లర్ అని చెప్పి అంటున్నారు. తనేమో నేను పెడ్లర్ కాదు, నేను ఓన్లీ కన్స్యూమర్ అంటది. ఇతను కూడా నేను 2022 ముందు నేను అసలు డ్రగ్స్ కన్స్యూమ్ చేయలేదు, ఈ అమ్మాయి నాకు పరిచయం చేసింది అంటాడు. ఇది కోర్టుకి బయటకు వస్తే ఎవరెవరు నిజాలు చెప్తున్నారో అర్థమవుతుంది. సో నేను యాజ్ అ లా స్టూడెంట్ గా నేను అతన్నే కాదు ఇంకా వేరే వాళ్ళని కూడా కలుస్తాను. అయితే ఇతన్ని ఫస్ట్ టైం కలిశాను, వేరే వాళ్ళని కూడా నేను కలిసి వాళ్ళ స్టోరీలు ఐఎమ్ క్యూరియస్ టు నో దర్ స్టోరీస్ అంతే.
అదే మీకు అవసరానికి మించి ఓవర్ క్యూరియాసిటీ అన్నాను చూసారు ఇందిరాగా, ఓవర్ అది ఓవర్ అని మీకు అనిపించచ్చు, నాకు క్యూరియాసిటీ అనిపించచ్చు. అందుకే కదా Yeah. ఇప్పుడు నాకు కూడా క్యూరియాసిటీ ఉంది అసలు ఇలా ఎందుకు అయ్యాడు అని. కానీ నేనైతే వెళ్ళలేదుగా జైలుకి వెళ్ళి చూసి అతను రేపు పొద్దున్న లావణ్య జైలుకి వెళ్ళినా కూడా నేను వెళ్తానండి. లావణ్యకి శ్రావ్య నెంబర్ కూడా తనే ఇచ్చాడు. మీకు ఇక్కడ ఇంకో విషయం చెప్తాను. అసలు ఒక పాయింట్ ఉంటది ఈయన విషయంలో, కెవిన్ గారి విషయంలో. లావణ్య అప్పటికే తనకి థ్రెట్ కాల్ చేసేసింది. ఎవరికి? కెవిన్ కి. తనని బెదిరించింది. లైక్ అంటే నువ్వు అతనితో మాట్లాడితే నేను చనిపోతాను. ఆల్రెడీ ఇది నడిచిన తర్వాత శ్రావ్య హెల్ప్ తీసుకో, శ్రావ్య మంచి లాయర్ అని చెప్పేసి శ్రావ్య నెంబర్ లావణ్యకి తనే ఇచ్చాడు అనమాట. శ్రావ్య గురించి రాసిన రివ్యూ చూపించండి. లాస్ట్ టైం మీకు ఫోన్ లో చూపించాను, ఈసారి ప్రింట్ తీసుకొని వచ్చాను. శ్రావ్య గురించి ఒక రివ్యూ. శ్రావ్య ఆర్గ్యుమెంటేటివ్ స్కిల్స్ బాగుంటాయండి. అక్కడ నేను అదే చెప్తున్నాను, శ్రావ్య చెడ్డ మనిషి కాదు. ఏమండి మీ ఓపికకి మా జోహార్లు, కానీ మీలాంటి గొప్ప వాళ్ళతో మేము మాట్లాడలేము. ఇప్పుడు ఒక హైదరాబాద్ లో ఒక గొప్ప గ్యాంగ్ తయారవుతుంది. ఆ గ్యాంగ్ లో మీరు కూడా ఒక మెంబర్ అయ్యారు. తీసుకోను అలా కాదు, నేను నమస్తే పెట్టింది అందుకు కాదు. మీరు ఏం ఆర్గ్యూ చేస్తున్నారో మీకు తెలియట్లేదు. మీరు ఎవరు కరెక్ట్ అనుకుంటున్నారో, ఎవరు రాంగ్ అని ప్రూవ్ చేయాలనుకుంటున్నారో అర్థం కావట్లేదు. ఫైనల్ కన్క్లూడ్ ఇవ్వండి కెవిన్ గారు. అసలు మీ పాయింట్ ఏంటి? ఏ పాయింట్ మీద ఉన్నారు? పాయింట్ ఏంటంటే శ్రావ్య కేసు విషయంలో ఏదైతే ఉందో ట్రయల్ అది జరగాలండి. నిజం బయటికి రావాలి. నిర్దోషి నేనా లేకపోతే తను తప్పు చేసిందో ఎవరో బయటకు రావాలి. లావణ్య కేసు విషయంలో ఇప్పుడు ఆల్రెడీ సబ్జూడిస్ లో ఉంది కాబట్టి ఆ కేసు తొందరగా అవుతే మనకి అందరికి తెలుస్తుంది. ఎవరిది సబ్జూడిస్ లో ఉంది? లావణ్య కేసు కూడా ఉన్నాయి. 8 FIRs ఉన్నాయి లావణ్య పైన. నా పైన 3 FIRs ఉన్నాయి. అన్ని సబ్జూడిస్ లోనే ఉన్నాయి. మరి సబ్జూడిస్ లో ఉన్నాయి ఎందుకులే మాట్లాడడం, వచ్చాక మాట్లాడదాం అంటున్నారు కదా. ఇదేనా మీ ఉద్దేశం? వచ్చాక మాట్లాడడం అని కాదు, మనం మాట్లాడుకుంటున్నాం. మీడియా వాళ్ళు పిలిచారు, క్లారిటీ ఇవ్వడం అడుగుతున్నారు, నేను ఇచ్చాను. లావణ్య విషయంలో సబ్జూడిస్ లో ఉంది, మాట్లాడకూడదని ఇందాక మీరు అన్నారు కదా. నేను అనేది మన ఒపీనియన్ ఏంటో మనం చెప్పొచ్చు. లావణ్య చెడ్డది, లావణ్య డ్రగ్ పెడ్లర్, లావణ్య డ్రగ్ కన్స్యూమర్ అని నేను అనట్లేదు. లెట్ ద కోర్ట్ డిసైడ్.